యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 30వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యము. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కూడా ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. అవును క్రీస్తునందు ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదమును పొందుకోవలెను. నీవు విశ్వసించిన ఎడల ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల అత్యధిక కృపను విస్తరింపజేయగలడు. ఆయన కృప లేనిదే మనము జీవించలేము. ఆయన శ్రేష్టమైన కృప ద్వారానే మనకు రక్షణ, దీవెనలు. అట్టి పరిశుద్ధమైన కృపను దేవుడు ఈరోజు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.